ఈరోజు ఎన్నో క్లాసు మంది 6th క్లాస్. ఈరోజు లెసన్ కొరకే మనం మొట్టమొదటిగా ప్రభువుకి చూసి ప్రార్థన చేస్తున్నాం. అందరూ మోకరించండి. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకమందున్న పరిశుద్ధమైన తండ్రి, నీ ఘనమైన శక్తిగల నామమును స్తుతిస్తా ఉన్నాం. మాకు దయచేసినటువంటి ఈ యొక్క సంతోషకరమైన సమయానికి వందనాలు. విబిఎస్ ప్రభా 6వ లెసన్లో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మనం వేడుకుంటున్నాం. సీనియర్ క్లాస్ పిల్లల్ని, బాయ్స్ని, గర్ల్స్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. అదే దాసు నన్ను కూడా మీరు సెలవుచాటు 4%. మాకు కావలసిన మాటలు దయచేయండి. ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ యొక్క 6వ లెసన్లో మొట్టమొదటిగా కంఠస్థ వాక్యం చదువుతుంది. కంఠస్థ వాక్యము యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయము 9, 10, 11, 12 వచనాలు. తండ్రి నన్ను ప్రేమించిన ప్రకారంగా నేను మిమ్మల్ని అలాగే ప్రేమించింది. నా తండ్రి ఏంటి? యేసుప్రభు యొక్క ఆజ్ఞ ఏంటి? ముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఏంటి? యేసుప్రభు మనల్ని ఎలాగ ప్రేమించాడో మనం కూడా ఒకరినొకరు అలాగా ప్రేమించుకోవాలి. ఫస్ట్ ఈ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రి యొద్ద నుంచి వచ్చింది. తండ్రి నన్ను ఎలాగ ప్రేమించినో నేను మిమ్మల్ని అలాగ ప్రేమించాను, కాబట్టి మీరు నా ప్రేమ యందు నిలిచి ఉండండి. ఇది ఫస్ట్ మనం చేయవలసింది. నా తండ్రి ఆజ్ఞలు నేను ఎలా గైకొంటినో, ఆ ప్రేమ యందు ఎలా నిలిచి ఉన్నానో మీరు కూడా నా ప్రేమ యందు నిలిచి ఉన్న ఎడల, నా ఆజ్ఞలు గైకొన్న ఎడల మీరు కూడా అలాగే ఉందన్నారు. ఈ యొక్క 4 వచనాలు ఈ క్లాసుకి మనకు కంఠస్థ వాక్యము. ఇప్పటి వరకు ఎన్ని లెసన్స్ అయిపోయినాయి? అవేంటి? ఫస్ట్ అడుగుతుంది లెసన్స్. ఫస్ట్ లెసన్ ద్రాక్ష, అయిపోయిందా? ప్రేమ అయిపోయిందా? అయిపోయిందా లేదా? లేదా మీలో ప్రేమ లేదు ఇప్పుడు? ప్రేమ విని దాన్ని మర్చిపోకూడదు. ఏం చేయాలి? మనలో ఉంచుకోవాలి. నా ప్రేమ యందు ఎవరు నిలిచి ఉంటారో అని చెప్పినాడు దేవుడు. ఆయన ప్రేమ యందు మనం ఏం చేయాలి? నిలిచి ఉండకపోతే, మర్చిపోతే మాత్రం మనం వచ్చి కూడా వేస్ట్. ఈ క్లాసుకి వచ్చి కూడా వేస్ట్. చూసారుగా ఈరోజు మన లెసన్లో ఉన్నటువంటి 2 ముఖ్యమైనటువంటి అంశాలు దయాళుత్వము, మంచితనం. ప్రతిరోజు మనం ఒకే పాఠ్యాంశం చూస్తున్నాం. ఈరోజు మాత్రం 2 చూద్దాం. దయాళుత్వము, మంచితనం. చెప్పండి, దయాళుత్వం అంటే ఏంటి? అసలు మీరు ఏమనుకుంటున్నారు? దయాళుత్వం అంటే ఏమని అనుకుంటున్నారు? అది ఇంగ్లీష్లో అడగట్లేదు నేను, దాని అర్థం అడుగుతున్నాను నేను. సింపుల్గా చెప్పవచ్చు. దాంట్లో కనపడుతుంది కదా, దయగలిగి ఉండాలి మనం. ఎంతమంది దయగలిగిన వారు ఉన్నారు ఇక్కడ? దయాపరులు ఉన్నారు ఇక్కడ. దయగలిగి ఉండటానికి మనం నేర్చుకోవాలి. మన యేసు ప్రభు మన ఎడల దయగలిగి ఉన్నాడు కాబట్టి మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. తండ్రి ప్రేమను మనకు కనపరిచాడు. ఆ తండ్రి ప్రేమ ద్వారా మనల్ని ముందుకు నడిపించాడు. 2 తీతుకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం చదువుకుందాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో
2వ వచనంలో ఏం చెప్తా ఉన్నారంటే, సమస్తమైన సత్కార్యాలు చేయడానికి మీరు సిద్ధపడి ఉండాలి. అదేవిధంగా సంపూర్ణమైనటువంటి సాత్వికను కనపరిచేవారుగా ఉండాలి. ఇవన్నీ కనపరుస్తూ ఎవరిని దూషించకూడదు, జగడం ఆడకూడదు, శాంతులనే ఉండాలని. మనం ఎట్లా ఉండాలంట? శాంతం కలిగి ఉండటమే దయ చూపించడం అంటే, జగడం ఆడకుండా ఉండటమే దయ చూపించడం అంటే. అంతేవిధంగా ఎదిరించి మాట్లాడకూడదు. మనకున్నటువంటి లక్షణాల్లో ఒక లక్షణం ఏంటది? ఎదిరించి. ఎవరు ఉన్నారు ఇక్కడ అట్లా మాట్లాడే వాళ్ళు? చేయొద్దండి, చేయొద్దట్లే కానీ ఉన్నారు. నీకంటే తెలిసిందంటే చూస్తున్నాను ఇక్కడ మనం. ఒక సిస్టర్ అయితే ఎదిరించి మాట్లాడటం అనేది కూడా మనలో దయ లేదు అని చూపిస్తాము. ఈ యొక్క సాత్వికాన్ని కనపరిచే వారంగా ఉండాలి, ఎవరిని దూషింపక జగడమాడిన వారుగా ఉండాలి, శాంతమూర్తులుగా ఉండాలి. అంటే ఎవరితో కూడా గొడవడకుండా మనం యేసుప్రభు ఏం చేశాడు? ఆయన మన పాపం నిమిత్తమై శిలువలోకి వెళ్తేప్పుడు ఏం చేశాడు? గొర్రె వలె మౌనంగా ఉన్నాడు. ఆయన శాంతమూర్తిగా ఉన్నాడు అన్నమాట. ఎందుకొరకంటే నీ పాపం నిమిత్తమే, నా పాపం నిమిత్తమే ఆయన శిలువలో మరణించడానికి ఆయన సిద్ధపడ్డాడు. నన్ను ఎందుకు శిలువేస్తాడని ఎదిరించాడా? దూషించాడా? వాళ్ళతో జగడం ఆడాడా? ఆయన అవన్నీ కనపరచలేదు. ఎందుకంటే ఆయన ప్రేమమయుడై ఉన్నాడు. తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అహంకారము, గర్వము ఉన్నవాళ్ళు మన చిత్తాన్ని నెరవేర్చుకుంటాం, అవునా కదా? ఎవరైతే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనుకుంటారో వాళ్ళు ఏం చేస్తారంట? దయామూర్తులుగా, శాంతిమూర్తులుగా, నెమ్మదస్తులుగా మారిపోతారు. ఈ లెసన్ యాక్చువల్గా ఎవరి కొరకు చెప్పండి? రక్షింపబడిన వారిగా, రక్షింపబడని వారిగా? రక్షింపబడిన వారికి. ఒకవేళ నువ్వు రక్షించబడకపోతే ఇవన్నీ నీ వల్ల కాదు, అవును కాదు? రక్షించబడినా కూడా నీ వల్ల కాదు. ఎప్పుడు నీ వల్ల అవుతుందంటే ఇది యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడే. మన వల్ల ఏది కాదో అది మనం నెరవేర్చాలి, దాన్ని చేయాలంటే అది ఎవరి దగ్గరికి వస్తుందంటే అది దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు మ్యాథ్స్ చేయడం కష్టం అనుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారా? నాకు మ్యాథ్స్ చాలా కష్టం. అందరు మ్యాథ్స్లో పండితులా? సరే. కొంతమంది ఉంటారు నాకు మ్యాథ్స్ చాలా కష్టం, భయం అంటారు. భయం కూడా. ఇప్పుడు వాళ్ళు మ్యాథ్స్ బాగా చేయాలంటే ఏం చేయాలి చెప్పండి? ప్రాక్టీస్ చేస్తుందా? మ్యాథ్స్ చెప్పే ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? మ్యాథ్స్ చెప్పే ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. సైన్స్ చేసే ఆయన దగ్గరికి వెళ్తే మ్యాథ్స్ వచ్చిందా? నవ్వితే మనకు అర్థం కాదు కూడా చెప్పేది. నేను జోక్ చెప్పాను. ఇప్పుడు ఏం చెప్పాను చెప్పండి? నవ్వుతూ వింటున్నారా? అయితే ఓకే. అంటే నిద్ర రాకుండా కోసం అన్నం తిన్నారు కాబట్టి. సరే, మనం మ్యాథ్స్ నేర్చుకోవాలంటే మ్యాథ్స్ లెక్చర్ దగ్గరికి వెళ్ళాలి. సైన్స్ లెక్చర్ దగ్గరికి వెళ్తే మనకు మ్యాథ్స్ అర్థం కాదు. ఇప్పుడు మనకి ఏది తక్కువగా ఉందంట? దయ తక్కువగా ఉంది. దయ లేని వారం అంటారు కదా. కాబట్టి మనం దయగల వారంగా ఉండాలి అంటే దయగా ఉండటం నేర్పించే యేసుప్రభు దగ్గరికి రావాలని ఈ సాయంత్రం యేసుప్రభు చెప్తా ఉన్నారు. కాబట్టి మీరు శాంతమూర్తులుగా ఉండాలి, జగడం మారిన వారుగా ఉండాలని యేసుప్రభు గుర్తు చేస్తా ఉన్నాడు. పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక, 2వ అధ్యాయం, మొదటి వచనం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూసిన ఎడల సమస్తమైన దుష్టత్వం, సమస్తమైన కపటం, వేషధారణ, అసూయ, సమస్తమైన కపట దోష మాటలు మానుకోవాలి. ఏం చేయాలి? మానుకొని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను. ఇప్పుడు మనము
దయలేని వారంగా ఉన్నామంటే మనలో ఏదో లక్షణం ఉంది. ఒకటా రెండా? ఇక్కడ చాలా చూపించారు కదా. ఏంటి? సమస్తమైన దుష్టత్వం, సమస్తమైన కపటం, అసూయ, వేషధారణ, దూషణ మాటలు. ఇక్కడ మనం వీటిని ఎట్లా చూస్తామంటే, మనప్పుడు ద్రాక్షవల్లి అయిన యేసు ప్రభువులో నిలిచి ఉండేవారంగా ఉండాలి. అవునా కదా? అందుకోసమే మనం నేర్చుకుంటున్నాం. మనం ఇప్పుడు ఆ యొక్క తీగలో నిలిచి ఉండని వారంగా ఉంటున్నాం కాబట్టి యేసు ప్రభు మనకి పాఠం నేర్పిస్తున్నాడు. మీలో ఆ ద్రాక్షవల్లిలో నిలిచి ఉండకుండా ఏం చేస్తున్నాయి? చీడ పురుగులు వచ్చి తినేవేస్తున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న చీడ పురుగులు చెడ్డ మాటలు మాట్లాడతాం. అసలు నేను వరకు చెడ్డ మాటలే మాట్లాడలేదు. ఏం కాదు. అన్నవాళ్ళు ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. మరి ఇంతవరకు నేను బూతులు తిట్టలేదు అన్నవాళ్ళు ఉన్నారైనా? కాలేజీకి స్కూల్కు వెళ్ళిన తర్వాత చెడ్డ మాటలు మాట్లాడుతున్నాం, అసూయ, బూతులు, దేవునికి ఇష్టం లేని ప్రతి మాట మాట్లాడుతున్నాం, చూస్తున్నాం. అవునా కాదా? ఇప్పుడు రక్షణ పొందిన తర్వాత కూడా ఇవన్నీ మనలో ఉంటే మనం దేవుడిని నిలిచి ఉన్నామా, నిలిచి లేని వారంగా ఉంటామా? ఈ యొక్క విబిఎస్ 2025 సంవత్సరం విబిఎస్లోకి వచ్చిన తర్వాత ఏం నేర్చుకుని వెళ్ళాము? ఇంటికి వచ్చాము, క్లాస్ వింటున్నాము, వర్క్ బుక్ రాస్తున్నాము, భోజనం చేసి వెళ్ళిపోతున్నాం. ఇది కాదు. మళ్ళీ 1 year అయితే ఇంకొక విబిఎస్ వచ్చింది. సమ్ వాట్ చేంజ్ మన లైఫ్లో కొంత డిఫరెన్స్ కనపడాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు ద్రాక్ష వల్లి అయిన యేసుక్రీస్తు ప్రభువులో నేను నిలిచి ఉండాలి అని ఆశపడుతున్న వారు ఎవరు ఉన్నారు? ఆశపడేవాడు చేతులు ఎత్తలేదంటే మరి ఎందుకు వచ్చినట్టు ఇక్కడికి? ఆ ఆశ లేని వాళ్ళు ఎందుకు వచ్చారు ఇక్కడికి? మనము యేసు ప్రభువులో నిలిచి ఉండాలనే ఆశ ఉంది కాబట్టి చాలా దూరం నుంచి క్రయం చెల్లించుకొని ఆసక్తితో ఇక్కడికి వచ్చి ఉన్నాం. కాబట్టి మనం ఏం చేయాలంటే మనల్ని ద్రాక్షావళిలో నిలిచి ఉండకుండా తీసివేసేటువంటి విషయాలు ఏంటో తెలుసుకుని వాటి నుంచి పెట్టరావాలి. సమస్తమైన దుష్టత్వము అన్నాడు. దుష్టత్వం అంటే ఏంది? దుష్టత్వం అంటే చెడ్డ కార్యాలు చేసేవారు. ఇప్పుడు కొంతమంది అంటే మనకి ఇష్టం, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో మన టీచర్ కానీ ఇంకెవరైనా కూడా మనకి ఇష్టం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది వాళ్ళు మనకు మేలు చేస్తున్నా కూడా ఏంటి, వాళ్ళు మనకు మేలు చేస్తున్నా కూడా మనం వాళ్ళ ఎలా ఇష్టాన్ని చూపించాలి. అదే కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం, అసూయని ప్రదర్శిస్తూ ఉంటాం, దుష్టత్వం చూపిస్తూ ఉంటాం, దుష్టత్వం మాటలో చూపిస్తూ ఉంటాం. ఇది ఏం చూపిస్తాం అంటే మనలో నాటుకుపోయినటువంటి దుష్టత్వం చూపిస్తూ ఉంటాం. అది మనం తీసివేస్తున్నప్పుడు ఆయన మనకు ఏం చెప్తున్నాడు అనేది అర్థం చేసుకోగలుగుతాం. ఆ దుష్టత్వం మనలో ఉందనుకోండి, ఎంత చెప్పినా కూడా నీ మేలు కోసం చెప్పే టీచర్ నీకు శత్రువు అయిపోతాడు. అట్లా ఉన్నారు ఎవరన్నా? మీకు 8 టీచర్ ఉన్నారా మీ స్కూల్లో? ఉండకపోవడం చాలా మంచిది కదా. రెండవది కపటం. దుష్టత్వం, కపటం అనేవి కవల పిల్లలు అంట. ఏంటి? కవల పిల్లలు, ట్విన్స్. ఇవి ఎట్లాగంటే రెండు ఎప్పుడు మనతోనే వస్తూ ఉంటాయి, వదిలిపేట వస్తాం. మనం అంటే దేవుని యందు నిలిచి ఉందని వాడుతాం. మనం దేవుని యందు నిలిచి ఉన్నట్లయితే వీటి నుంచి బయటికి వెళ్తానికి మాకు సహాయపడుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? దుష్టత్వం ఉంది నాలో, కపటం ఉంది నాలో అని నువ్వు ఒప్పుకున్నప్పుడు ఏం చేయాలి చెప్పండి? దాన్ని తీసివేసుకోవడానికి ఎవరి దగ్గరికి వెళ్ళాలా? యేసు ప్రభు దగ్గరికి. అందుకే మనం వచ్చినట్టు, ప్రభువా నాలో ఉన్న దుష్టత్వాన్ని, కపటాన్ని తీసివేయమని ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేసే వరంగా ఉండాలి. ప్రార్థన పరుడు, దేవుడిని అడగడం. ప్రార్థన అంటే ఏంటి? దేవుడిని అడగటం. మనకి ఏదైతే అవసరమైందో దాని గురించి దేవుడిని అడిగినప్పుడు దేవుడు మనకు సహాయం చేసేవారు ఉన్నారు. కపటం తీసేయమని మనం ప్రార్థన చేయాలి. ఎదుటి వారి ఎడల మంచి చేయకపోవటం, వారి యొక్క చెడ్డతనాన్ని కోరుకోవటం, వారి యొక్క వాళ్ళు పైకి ఎదుగుతున్నప్పుడు మనం ఓర్వలేకపోవటం, ఇదంతా మనలో ఉండకూడదు. అట్లా ఉంటే మనం ఏమైపోతాం? దేవునికి ఇష్టం లేని వారు అయిపోతాం. కాబట్టి మనము కపటం లేని వారంగా, దుష్టత్వం లేని వారంగా ఉండాలి. వేషధారణ కదా, ఈ రోజుల్లో చర్చిల్లో వేషధారణ ఎక్కువైపోయింది. అవునా కదా? వేషధారణ ఎక్కువైపోయింది. ఎందుకంటే చర్చిలో రకంగా ఉంటారు, బయటికి వెళ్తే అవునా కదా? చర్చిలో రకంగా ఉంటారు, బయటికి వెళ్తే ఇంకో రకంగా ఉంటారు. ఇదే వేషధారణ అంటే. వేషధారణ అంటే ఏంటంటే సత్యాన్ని
అనుసరించకపోవడం. అబద్ధికులు అని అర్థం అవుతుంది. మనం ఏంటంట? అబద్ధికులు. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది అబద్ధికులుగా ఉన్నారు, వేషధారులుగా ఉన్నారు, సత్యాన్ని అనుసరించిన వారుగా. దేవుడు అన్నాడు, నేనే మార్గము సత్యము జీవనై ఉన్నాను, నా ద్వారా తప్ప మీరు తండ్రి వద్దకు చేరుకోలేరు అంటున్నారు. సత్యాన్ని అనుసరించకపోవడం అంటే యేసు ప్రభుని అనుసరించకపోవడమే. కాబట్టి అట్లా సత్యవర్తనులుగా మనం లేకుండా పోతే ఈ యొక్క ద్రాక్షవల్లిలో నిలిచి ఉండగా ఎదుటి వారి ఎడల దయ చూపించలేం. ఇంకోటి ఏం చూసాం మనం? సమస్తమైన దూషణ మాటలు. ఇది చాలా భయంకరమైనది అన్నమాట. అసూయ ఒకటి చూసాం. అసూయ ఉన్నవాళ్ళు ఎదుటివారు గొప్పగా ఉన్నప్పుడు, హెచ్చించబడుతున్నప్పుడు అసలు తట్టుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్, మరి స్కూల్లో మీకంటే ఎక్కువ మార్కులు వచ్చిన మీకు హ్యాపీ ఉంటుందా? మీకు ఎట్లా ఉంటుంది? నీకు రాకపోగా వచ్చిన వాడి మీద అసూయ చూపిస్తాం మనం. ఆ అసూయ నీలో ఉందంటే నువ్వు దేవుని బిడ్డవి కాదు. రెండవది, నీకంటే మంచి బట్టలు వేసుకున్నా, నీకంటే ఎక్కువ డబ్బులు కలిగి ఉన్న వారిని చూసినప్పుడు మనకేమంటది? అసూయ. ఈ లక్షణాలన్నీ మనకు ఎవరు నేర్పించారు? తల్లిదండ్రులు నేర్పించారా? టీచర్స్ నేర్పించారా? ఎవరు నేర్పించారు? అపవాది. దానికి సపరేట్గా మన క్లాస్కి వెళ్ళాల్సిన పని లేదు. ఏంటి? పాపం చేయడానికి, చెడ్డ కార్యాలు చేయడానికి మనం నేర్చుకోవాల్సిన పని లేదు. పుట్టుకతోనే మనకి అభినయం అన్నమాట. అంటే సాతాను యొక్క లక్షణాలు మనలో ఉన్నాయి కాబట్టి దాని నుంచి బయటపడటానికి మనము ప్రభువుని వేడుకోవాలి. అసూయ నుంచి బయటపడాలి. ఎదుటివాడు పైకి వెళ్తున్నప్పుడు ఓర్వలేని స్థితి నుంచి బయటకు రావాలి. ఈరోజు సంఘంలో గొడవలు రావడానికి, చీలిపోవడానికి, సమాధానం లేకపోవడానికి కారణం అసూయ. అవునా కాదు? ఒక విశ్వాసి మంచిగా దేవుని చేత వాడబడుతున్నాడంటే ఇంకో విశ్వాసి ఆయన బట్టి ఏం చేయాలి? సంతోషించాలి. ఆయన్ని బట్టి ఇంకా నేర్చుకోవాలి. కానీ ఏం చేస్తున్నారు ఈ రోజుల్లో? ఆయన తొక్కేసే పని చేస్తారు. ఏం చేస్తున్నారు? ఆయన తొక్కేసి ఈయన పైకి రావాలి, ఈయన తొక్కేసి ఆయన పైకి రావాలని, ఒకళ్ళ కంటే ఒకళ్ళు గొప్పవారిగా ఉండాలని ఎంచుకోవటం ద్వారానే ఈరోజు సంఘంలో భేదాలు వస్తున్నాయి. దేవుని ప్రేమలో మనం నిల్చుండలేకపోవడానికి కారణం కూడా అదే. చివరిది ఏంటి? సమస్తమైన దూషణ మాటలు. ఈ దూషణ మాటలు మనము ఎదుటి వాళ్ళని దూషించడం, ఇష్టానుసారంగా మాట్లాడటం, బూతులు మాట్లాడటం వల్ల మనము దేవుని బిడ్డలము కామని ఎదుటి వాళ్ళు చెప్పేస్తారు. మనం ఇంకెవరు చెప్పాల్సిన పని లేదు. నువ్వు స్కూల్లోకి వెళ్ళినా, కాలేజీలకు వెళ్ళినా, డ్యూటీ ప్లేస్లో ఉన్నా కూడా ఈ యొక్క బ్రదర్, ఈ సిస్టర్ దేవుని బిడ్డ అనిపించుకోవాలంటే మనం ఆ విధంగా జీవించాలి. మన నోట్లోంచి దూషణ మాటలు వస్తే ఆటోమేటిక్గా నీ పక్కన వాడికి నేను క్రిస్టియన్ రా, నేను ప్రతి సండే చర్చికి వెళ్తాను రా అని నువ్వు చెప్పాల్సిన పని లేదు. చెప్పినా కూడా ఆయన నమ్మడం. అవునా కదా? ఆ ఎల్లేవులే కానీ అంటారు. నువ్వు చెప్పాల్సిన పని లేదు, నీ క్రియలు చూపించాలి. అందుకే మనం ఇక్కడికి వచ్చాం. ఇక్కడ నేర్చుకోవాలి, బయట చూపించాలి. ఇక్కడ యేసు ప్రభువుని అడగాలి, దాని ప్రకారంగా జీవించాలి. ఈ దూషణ మాటలు అనేవి మనం బయటపడాలి. దూషణ మాటల నుంచి ఇప్పుడు ఎదుటివాడికి మనం దయ చూపించాలి. మన కంటే చిన్న వయసులో ఉన్నవారు ఉన్నారనుకోండి, వారికి మనం ఏం చేయాలంటే వారి మీద దౌర్జన్యం చేయకూడదు, వారి మీద పెత్తనం చేయకూడదు. ఏం చేయాలి? వాళ్ళని దయ చూపించాలి, వారికి దేవుని వాక్యాన్ని చెప్పాలి. ఎవరైనా చిన్నపిల్లలు దేవుని యొక్క మార్గం తప్పిపోతున్నారంటే వారికి దేవుని వాక్యం చెప్పి తన మార్గంలో తీసుకురావాలి. అప్పుడు దేవుడు మన ద్వారా వారికి దయ చూపిస్తాడు. ఈ దూషణ మాటలు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? దూషణ మాటలు ఎక్కడి నుంచి వస్తాయి? హృదయంలో నుంచి వస్తాయి. ఆ మాటలు మాట్లాడేది ఏంటి? నాలిక. నోరు కరెక్టే, నాలిక. ఈ నాలిక చాలా ఘోరమైనది, భయంకరమైనది. నాలిక గురించి మనకి ఎక్కడ చూస్తాం మనం? వచ్చిన చూడాలంటే
యాకోబు పత్రికలో చూస్తాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో ఈ నాలుగు గురించి మనం చూస్తే 6వ వచనం. నాలుగు ఎట్లాంటిదంట? అగ్ని వంటిదంట నాలుక. అది మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరానికి మాలిన్యమును కలుగు చేస్తా ఉంది. ఇప్పుడు నాలుక, మన నాలుక సరిగ్గా లేదంటే కొంతమంది నీ నోరు మంచిది అయితే ఊరు మంచిది విన్నారా? నోరు మంచిది కాదు ఊరే మంచిది కాదు బాబు. నిన్ను బట్టి నీ ఊరికి చెడ్డ పేరు, నిన్ను బట్టి నీ తల్లిదండ్రులకు చెడ్డ పేరు, నిన్ను బట్టి నీ స్కూల్లో టీచర్కి చెడ్డ పేరు వస్తుంది. నీ నాలుక కంట్రోల్లో ఉంచుకోకపోతే అది ఎట్లాంటిదంట? అగ్ని వంటిది, నిన్ను దహించేస్తుంది. మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచం అని చెప్తుంది బైబిల్. ఏంటంటే అది పాప ప్రపంచం, నిన్ను పాపంలోకి తోసుకెళ్ళిపోయేది. ఈ నాలుకను ఏ నరుడు కూడా సాధు చేసుకోలేడు, తనంతటగా తానుగా సాధు చేసుకోలేడు. ఇది మరణంలోకి మనం తీసుకెళ్తుంది, నరకంలో తీసుకెళ్ళిపోతా ఉంది. చూడండి, ఈ నాలుగుతోనే మనం ఏం చేస్తాం? ఉదయకాలం మందిరానికి వచ్చి దేవుని స్తుతించి పాటలు పాడతాం సంతోషంగా, అవునా కదా? ఇప్పుడు పాటలు కూడా పాడాం కదా. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ నాలుగుతో ఏం చేస్తాం? మనం దేవుని యొక్క రూపంలో సృష్టించబడిన మనుషుల్ని దూషిస్తాం. ఈ నాలుగుతో దేవుని స్తుతిస్తున్నాం. ఇదే నాలుగుతో ఏం చేస్తున్నారు? సినిమా పాటలు కూడా పాడుతున్నారు. దేవుని పాటలు పాడటానికి ఉపయోగించే నాలుగుని దేనికి వాడుతున్నారు? సినిమా పాటలు పాడటానికి కూడా ఉపయోగిస్తున్నారు. ఇది వేషధారణగా చూపిస్తూ ఉంది. నీ నాలుక దేవుని కొరకు ఉపయోగించకపోవటం. అందుకే నీ నాలుక అగ్ని వంటిది. అది నీ అవయవంలో ఉంచబడిన ప్రపంచమై నిన్ను నాశనం తీసుకెళ్ళిపోవాలి, మాలిన్యంలోకి, అపవిత్రతలోకి తీసుకెళ్తావు. నువ్వు మాట్లాడే మాటలో నాలుగు ఉపయోగపడుతుంది, కానీ ఎక్కడి నుంచి వస్తుంది? అది నీ హృదయంలో నుంచి వస్తుంది. నీ హృదయంలో ఉన్న పాపము నిన్ను అలాగా మాట్లాడిస్తుంది. ఇప్పుడు మనము ఈరోజు నేర్చుకోవాల్సింది దయ చూపించడం. ఎవరి ఎడలా దయ చూపించే వారంగా మనం ఉండాలి. మొట్టమొదటిగా వృద్ధులు ఎడలా దయ చూపించాలి. వృద్ధులు కొంతమంది నడవలేని స్థితిలో ఉంటారు, వారిని మనం నడిపించే వారంగా ఉండాలి. వారు తమ పనులు వారు చేసుకోలేని వారిగా ఉంటారు, మనం ఏం చేయాలి? వారికి పని చేసి పెట్టాలి. కొంతమంది వృద్ధులు ఏదైనా సహాయం చేయడం అడిగినప్పుడు మనం వాళ్ళని బెదిరించి, గర్వించి, దూషణ మాటలుగా బెదిరించి మాట్లాడకూడదు. ఏం చేయాలా? లోబడాలి. వారి యొక్క మాటలు విని లోబడి వారు చెప్పిన ప్రకారంగా చేయాలి. వారికి మనం ఆ విధంగా చేయటం ద్వారా దయ చూపించిన వారు అవుతాం. కొంతమంది వృద్ధులు నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళు ఉంటారు. నీకు ఎప్పుడైనా ఎదురుపడ్డారో లేదో, అట్లాంటప్పుడు వారికి నువ్వు దయ చూపించేటువంటి వాడిగా, దయ చూపించేటువంటి సిస్టర్గా ఉండే అవకాశం వచ్చినప్పుడు నువ్వు దేవుని బిడ్డగా నిరూపించుకోవాలి అక్కడ, అవునా కాదా? మీరు ఎప్పుడైనా హెబ్రోన్కి వచ్చారు లేదో, అక్కడ సేవా తరఫీ కోసం వచ్చినటువంటి బ్రదర్స్ ఏం చేస్తారు తెలుసా? వాక్యం చెప్తాం కాదు వాళ్ళు చేసే ఫస్ట్ పని, ఊడుస్తారు, వృద్ధుల యొక్క బట్టలు దుత్తారు, వాళ్ళని వేరే వేరే స్థలానికి నడిపించి తీసుకువెళ్తారు. ఆ మందిరంలో వాళ్ళు ఈ పనులన్నీ చేసిన తర్వాతనే వారి పరిశీలనకు వాడబడతారు. ఇదంతా ఎందుకు నేర్పిస్తున్నారు? మన హెబ్రోన్ సహవాసంలో కాకుండా ఎక్కడ నేను చూడలేట్లాంటి. ఎందుకు నేర్పిస్తున్నారు? ఫస్ట్ దేవుని యొక్క ప్రేమలో మనం నిలిచి ఉండాలి, దేవుని యొక్క దయను చూపించే వారంగా ఉండాలి. ఆ దయ మనలో ఉన్నప్పుడు మనం సువార్త పరిచర్యకి వెళ్ళినప్పుడు కానీ, సంఘానికి వెళ్ళినప్పుడు కానీ, దేవుని ప్రేమను ప్రకటించడానికి వెళ్ళినప్పుడు కానీ దేవుని వలె మనం చెప్పగలుగుతాం, చేయగలుగుతాం. ఇవన్నీ ప్రాక్టికల్స్ లేకుండా ఒక్కసారిగా మన సంఘంలోకి సువార్త చేయడానికి, పరిచయం చేయడానికి వెళ్తే మనకి దేవుడే సహాయం చేయడు, మన వాక్యం ఎవరు కూడా. కాబట్టి మనం వృద్ధుల్ని ఎడలా దయ చూపించే వారంగా ఉండాలి. మరొకటి చూస్తే మనకంటే చిన్న పిల్లవాళ్ళు ఇక్కడ చూస్తాం కదా, దయ చూపించాలి, వాళ్ళని ఆదరించాలి, వారిని సహాయం చేసేవారుగా మనం ఉండాలి. మరొకటి, నువ్వు స్కూల్స్లో ఉన్నప్పుడు టీచర్స్కి నువ్వు లోబడాలి.
వాళ్ళ మాట వినాలి. అక్కడ కొంతమంది కొత్త వాళ్ళు ఉంటారు, ఎవరు దేవుని ఎరగని ప్రజలు ఉంటారు. వాళ్ళకి నువ్వు దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని ప్రకటించడం ద్వారా నీ యొక్క మెల్లన మధురమైన స్వరం, దేవుని యొక్క మాటలు చెప్పడం ద్వారా నీ ద్వారా వాళ్ళు ఏం చేయబడతారంటే దయ పొందుతారు. కొత్త ఫ్రెండ్స్ని మనము చూసుకుని వారికి దయ చూపించే వారంగా ఉండాలి. నీ దయ మాటలు, నీ ప్రేమ గల మాటలు ఆ వ్యక్తిని ప్రభువులోకి నడిపించేదిగా ఉంటుంది. అంతేకాకుండా కొంతమంది చర్చికి రాని వాళ్ళు ఉంటారు, సండే స్కూల్కి రాని పిల్లలు ఉంటారు. వాళ్ళని ఏం చేయాలంట? దర్శించాలి, వారి ఎడల దయ చూపించాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. నువ్వెందుకు చర్చికి రావడం లేదు, ఎందుకు వాక్యం వింటలేదు, ఎందుకు దేవుని సహవాసానికి దూరం అయిపోతున్నావు అని వారితో మాట్లాడి వారి ఎడల దయ చూపించాలి. నిద్రపోకూడదు, దయ చూపించాలి కదా. దయ చూపించే వారంగా మనం ఉన్నప్పుడే వారు మన ద్వారా దేవుని యొక్క దయను పొందుకుంటారు. అంతేకాదు, మరొకటి చూసినప్పుడు ఈ యొక్క మాటలు, దోషణ మాటల్లో నుంచి మనం బయటపడాలంటే మన నాలుకను కంట్రోల్లో పెట్టుకోవాలి. మన నాలుకను కంట్రోల్లో పెట్టుకోవాలంటే మనకి ఒకటి అవసరమైంది. ఏంటది? జ్ఞానం అవసరమైంది కదా. సొలొమోను రాజుని దేవుడు నీకేం కావాలనేప్పుడు ఏమడిగాడు? జ్ఞానం దయచేయి ప్రభు అన్నాడు. ఏమైనా అడగొచ్చు. జ్ఞానం అడిగినప్పుడు దేవుడు సమస్తం ఇచ్చాడు జ్ఞానంతో పాటు. ఈరోజు నీకు జ్ఞానం కొద్దుగా ఉంటే ఏం చేయాలి? దేవుణ్ణి అడగాల. ఎవరికన్నా జ్ఞానం కొద్దుగా ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఉన్నారా? ఎవరు ఎత్తర్లే చేయి. నాకుంది జ్ఞానం కొద్దుగా ఉంది, నాకు కావాలి జ్ఞానం కావాలి. మనం జ్ఞానం కొద్దుగా ఉన్నట్లయితే మనం ఏం చేయాలంటే యాకోబు పత్రికలో మనం చూడవచ్చు. యాకోబు పత్రిక 1:5 ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉన్నారలా వారు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అతనికి అనుగ్రహింపబడను. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభు నాకు జ్ఞానం కావాలని అడిగి ఇంకో నేను ఎవరు పో అంటాడా? ఆయన విసుక్కుంటాడా? కఠినంగా మాట్లాడతాడా? ద్వేషిస్తాడా నిన్ను? ఎవరి దగ్గర ఉన్న డబ్బులు ఉన్న దగ్గరికి వెళ్ళి డబ్బులు అడగండి, ఇస్తారంటనే? ఎవరు? నువ్వు ఎవరి దగ్గరికైనా సరే బండి అవసరమయ్యి అడగండి, ఇస్తారా? వెంటనే ఎవరు ఉండి కూడా. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళి నాకు జ్ఞానం కావాలి ప్రభు అని అడిగితే ఆయన ఏమాత్రం విసుక్కునేవాడు కాదు, దూషించేవాడు కాదు. ఎట్లా అనుగ్రహిస్తాడంట? ధారాళంగా అనుగ్రహిస్తాడు. ఎందుకంటే దేవుడి దగ్గర ఇన్ఫినిట్ విజ్డమ్ ఉంది. ఎంత ఉంది? ఆయన దగ్గర ఉన్నటువంటి జ్ఞానంకి మితి లేదు. మితి లేని జ్ఞానం ఆయన దగ్గర ఉంది. నీకు జ్ఞానం కావాలంటే దేవుని దగ్గర రా అని దేవుడు పిలుస్తా ఉన్నాడు. జ్ఞానం లేకపోవడం బట్టి మనము దయ చూపించలేకపోతున్నాం ఎదుటి వారి ఎడల. దేవుడిచ్చే జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలంటే ఏం చేయాలంట? ప్రభువుని అడగాల. నువ్వు ఎప్పుడైతే అడుగుతావు అప్పుడు దేవుడు ఇస్తానికి సిద్ధంగా ఉన్నాడు. మరి దేవుడిచ్చే జ్ఞానం ఎలా ఉంటుంది? ఈ లోక సంబంధమైన జ్ఞానం అది. దేవుడిచ్చే జ్ఞానం ఎలాంటిది? యాకోబు పత్రిక 3:17 ఉంటది. అది పైనుండి వచ్చేటువంటి జ్ఞానం. మొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడేది. ఇట్లాంటి జ్ఞానము దేవుడు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. కాబట్టి పవిత్రమైనటువంటి జ్ఞానం దేవుడు నీకు ఇవ్వాలి అంటే, మృదువుగా నీవు ప్రవర్తించాలంటే, సాధువుగా నువ్వు ఉండాలంటే, శాంతమూర్తులుగా మనం ఒకరిలో ఒకరు ప్రవర్తించాలంటే మనం ఏం చేయాలి? దేవుణ్ణి ప్రభువా నాకు జ్ఞానం కొద్దుగా ఉంది. ఈరోజు ఆ జ్ఞానం లేకపోవడం బట్టే నేను నా యొక్క సేవకుడి మాట వింటలేదు, నా యొక్క పెద్ద మాట వింటలేదు, నా సహపాఠి విశ్వాసి మాట నేను లెక్క చేయట్లేదు, వారి ఎడల నేను ప్రేమ కలిగి ఉండలేదు. దేవుడు ఏమన్నాడు? యేసు ప్రభు, మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండుడి, ఇదే నేను మీకు ఇచ్చేటువంటి ఆజ్ఞ. ఈ ప్రేమను నేను చూపించలేకపోతా ఉన్నాను. ఈరోజు యవనస్తులు ఎట్లా ఉన్నారంటే, ఒక మాట చెప్తుంటే వినకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎట్లా ఉన్నారు? పరిగెత్తుకుంటా, అలా కనీసం కొంచెం కూడా అక్కడ నిలబడటం లేదు. ఇది ఏమనుకుంటారంటే వాళ్ళు గొప్ప అనుకుంటున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? మాట వినకపోవడం గొప్ప అనుకుంటున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడంట? మాట వినటం శ్రేష్టం.
వినుట వలన విశ్వాసం కలుగును, యేసుక్రీస్తు వలన మాట ద్వారా మనకు విశ్వాసం కలుగుతుంది. కాబట్టి మనకి జ్ఞానం కొద్దిగా ఉన్నప్పుడు యేసు ప్రభువుని అడిగినప్పుడు జ్ఞానం ఇస్తాడు. ఈ సమస్త దుష్టత్వం, కపటము, వేషధారణ, అసూయ, దూషణ మాటల నుంచి దేవుడు మనం విడిపించి ఎదుటి వారికి సహాయం చేసి దయ చూపించేటువంటి గుణాన్ని దేవుడు మనం అనుగ్రహిస్తాడు. ఇప్పుడు దయాళత్వం గురించి మనం విని ఉన్నాము. రెండవది ఏంటి? గుడ్నెస్, మంచితనం. మంచితనం అంటే ఏంటి? అరే ఇప్పుడు వారు ఒకటేనా అయిందా, ఇంకోటినా, అలా ఒక సిస్టర్ ఇట్లా అంటారు, ఇంకోటి ఉంది అట్లే సగం క్లాస్ ఉంది, ఇంకా తొందరగా అయిపోతే బాగుండు. ఇప్పుడు మనం ఒక లెసన్ ఏంటున్నప్పుడు తొందరగా అయిపోవాలి అని ఎవరు అనుకుంటారు చెప్పండి? చెప్పాలి. ఎవరు అనుకుంటారు అట్లా? ఇంట్రెస్ట్ లేని వాళ్ళు. కరెక్ట్ చెప్పారు ఆన్సర్. ఎవరంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు. ఎంతసేపు అయినా దేవుని వాక్యం వినడానికి మాకు ఇష్టం, ఇంకా ఆపోద్దు, ఇంకా కంటిన్యూ చేయి అని మనసు ఎప్పుడు వచ్చిందంటే దేవుని వాక్యాన్ని మనం ప్రేమించినప్పుడు. పౌలు అంట పగలు రాత్రి అర్ధరాత్రి ప్రకటిస్తూనే ఉన్నాడంట. ఎప్పుడు దాకా? అర్ధరాత్రి దాకా ప్రకటిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు అయితే కొండ మీద ఎన్ని రోజులు ప్రకటించాడు? 3 దినాలు. భోజనం చేశారా? ఎట్లా ఉన్నారు అక్కడ? దేవుని మాటలను ప్రేమించారు, ఆయన మాటల్ని భుజించడానికి ఇష్టపడ్డారు. ఏంటి? యేసు ప్రభు అంటాడు, మీకు తెలియని ఆహారం నాకుంది అంటున్నాడు. ఏమన్నాడు? మీకు తెలియని ఆహారం. శిష్యులు ఆయనకి ఆహారం తీసుకొచ్చినప్పుడు నాకు ఆహారం వద్దు, మీకు తెలియని ఆహారం నా దగ్గర ఉంది అంటున్నాడు. ఏంటది? దేవుని వాక్యమే. దేవుని వాక్యం అనే ఆహారం, దేవుని చిత్తం నెరవేర్చడం నాకు ఆహారమే అంటాడు. ఇట్లాంటి స్థితిలోకి మనం రావాలి అంటే మనము దేవుని దగ్గరికి రావాలి, వాక్యం వినాలి, దాని ద్వారా నేర్చుకునే వారంగా ఉంటాం. రెండవది మనం మంచితనం గురించి చూసాం. ఇప్పుడు మంచితనం ఎవరు కలిగి ఉంటారు చెప్పండి? మంచితనం ఎవరు కలిగి ఉంటారు చెప్పాలి త్వరగా. గుడ్నెస్, మంచితనం ఎవరి దగ్గర ఉంటుంది? మా ఊర్లో ఆయన దగ్గర మంచితనం ఉంది. మీ ఊర్లో ఉందో దగ్గర ఉందా? లేదా? అమెరికాలో ఒక బ్రదర్ దగ్గర ఉంది. భూమి మీద ఎవరి దగ్గర కూడా మంచితనం లేదు. ఎందుకు లేదు? రోమిల రాసిన పత్రిక 3:23 అందరూ తెలిసిందే. ఏ భేదం లేదు, అందరూ పాపం చేస్తున్నారు, దేవుని మహిమను పొందలేకపోతున్నాం. పాపులమైన మనలో మంచితనం ఎక్కడి నుంచి వచ్చింది? ఎదుటి వాళ్ళకి మంచి చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? కాబట్టి ఒకటైతే అర్థమైపోయింది. ఏమర్థమైంది మనకి? నేను మంచివాడిని కాదు. ఎవరైనా మంచివాడు ఉందని ఇక్కడ నువ్వు ఉన్నావు అనుకుంటా. అసలు పైకే చూస్తున్నావు, తల కిందకే చూస్తున్నావు. నేను బైబిల్లో రెఫరెన్స్ కూడా చదివిట్లేదు మీ చేత. నేను చెప్పింది ఇంటి సార్ ఎప్పుడైనా సంబంధం చదువుకండి. నేను మంచివాడిని కాదు అన్న వాళ్ళని మంచివాడిగా చేయడానికి దేవుడు ఇష్టపడతాడు కదా. యోహాను పత్రిక 1వ అధ్యాయంలో ఒక మాట ఉంది, నేను పాపిని, నాలో పాపం లేదని చెప్పుకున్నవాడు అబద్ధికుడు. నువ్వు పాపి కాదంటే ఇంక దేవుడికి నీకు పని ఉంది? నీ పాపం దేవుడు తీసేస్తాడా? ఎవరైతే నేను పాపిని ఒప్పుకుంటారో వారి పాపాలను దేవుడు. ఇప్పుడు మనం మంచివారిగా మారాలి కదా. మంచివారిగా మారాలంటే మనం ఏం ఒప్పుకోవాలి? నేను మంచివాడిని కాదని ఒప్పుకోవాలి. ఓకే, ఐఆమ్ బ్యాడ్ బాయ్ చెప్తాను. నువ్వు బ్యాడ్ బాయ్, నేను చూస్తున్నా కదా. ఐఆమ్ బ్యాడ్ గర్ల్ అని ఒప్పుకోవడంలో చాలా గొప్పతనం. మనలో పాపం ఉంచుకొని నేను మంచివాడిని అని చెప్పుకోవడం మనమే మోసపుచ్చుకోవడం. యేసు ప్రభు ఏ పాపం చేయకుండా కూడా మన పాపానికి రావాల్సిన శిక్షను భరించడానికి ఇష్టపడ్డాడు. ఆయన నోరు మెదపలేదు. ఆయన నన్నెందుకు సిలువ వేస్తున్నారని దూషించలేదు. నేను ప్రపంచంలో అందరికంటే నీతిమంతుడిని, పరిశుద్ధుడిని, ఏ పాపం చేయలేదు అని చెప్పుకున్నాడా? నీ పాపము నా పాపము, నీ చెడ్డతనము, నీ దుష్టత్వం నా దుష్టత్వం ఆయన భరించడానికి ఇష్టపడ్డాడు. ఏ పాపం లేని ఆయనే ఇంతగా తగ్గించుకుంటే పాపముతో పుట్టింది, పాపంలో పెరిగే మనము ఇంకెంతగా తగ్గించుకోవాలి. ఎదుటి వాళ్ళు మాట వినటంలోనే మనం మంచిదని కనపడుతుంది. ఎవరైనా చెప్తున్నప్పుడు వింటలేదనుకోండి మనం మంచివారు కాదు. అక్కడ రెడ్ షర్ట్ వేసుకున్నారు చూడండి. ఇందాక నేను చిన్న పని చెప్తానికి పిలుస్తుంటే ఇట్లా అంటున్నారు, రానే రావట్లేదు దగ్గరికి. ఇట్లా అంటున్నారు, రానే రావట్లేదు. ఎందుకు చెప్పానంటే ఈసారి ఆ పని చేయమని.
నువ్వే కాదు, అందరు అట్లాంటి వాళ్ళే. నువ్వు నాకు అట్లా కనిపించే కూడా చెప్పినావు. మనకి సాధ్యమైనంత వరకు, చేయగలిగినంత వరకు చేయాలి. నీ వల్ల కాదనుకో, దేవుడికి తెలుసు మనం మంచివారమా అవునా కాదా చెప్పండి. మంచివారము కాదు. ఇప్పుడు దండి మనం మంచివారిగా మారడానికి ప్రభు దగ్గరికి వెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక 15:14 మీరు కేవలం ఎట్లా ఉండాలని చెబుతున్నాడు ఇక్కడ. మీరు కేవలం మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరినొకరు బుద్ధి చెప్పుకోవడానికి సమర్థులై ఉండాలని నేను రూఢిగా నమ్ముతున్నాను. పౌలు చెప్తున్నాడు రోమీయులకు, మీరు మంచివారు, కేవలం మంచివారుగా ఉండాలి. ఇప్పుడు మంచివారుగా ఉండాలంటే మనం ఎట్లా మారిపోవాలి? ఫస్ట్ దేవుని బిడ్డలుగా మారాలి, ప్రభు బిడ్డలుగా మారాలి, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుకోవాలా, రక్షణ తీర్మానం చేసుకోవాలా. ప్రభువా నేను పాపిని, నా పాపాల నిమిత్తమై నువ్వు ఈ లోకానికి వచ్చినావు, నా కొరకే స్థితిలో చనిపోయినావు, నన్ను నీ బిడ్డగా మార్చడానికి నువ్వు తిరిగి లేచినావు అని నువ్వు నమ్మి విశ్వసించి ఒప్పుకున్నప్పుడు దేవుడు నిన్ను పాపం నుంచి విడిపించి రక్షణ అనుగ్రహిస్తాడు. నువ్వు ఎప్పుడైతే రక్షణను పొందుకుంటావో అప్పటి నుంచి నీకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటది? నేను మంచి అమ్మాయిలాగా ఉండాలి. ఏంటి? నేను మంచి అబ్బాయిలాగా ఉండాలి. ఎప్పుడైనా తీర్మానం చేస్తున్నారా మీరు? మీ ఇంట్లో కానీ, మీ స్కూల్లో కానీ, కాలేజీలో కానీ నేను ఒక మంచి అబ్బాయిలాగా ఉండాలని అనుకున్న వాళ్ళైతే పరిగెత్తుకుంటే వెళ్ళరు, నిలబడి మాట్లాడతారు. ఎవరైనా చెప్తున్నప్పుడు అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళకూడదు. పెద్దలకు లోపడటం అంటే నిదానంగా ఉండాలా, మాట వినాలా, దాని ప్రకారంగా నడుచుకోవాలి. కేవలం మంచివారు మీరు, అట్లా ఉండాలి. సమస్త జ్ఞాన సమృద్ధి యందు మీరు ఒకరినొకరు బుద్ధి చెప్పుకునేవారుగా ఉండాలి. నువ్వు నాకు బుద్ధి చెప్పేది ఏంది, నువ్వు నాకు చెప్పేది ఏంది అని ఎవరు అనుకుంటారు చెప్పండి? ఎవరు అనుకుంటారు? నీకంటే నేను మంచివాడిని అనుకున్న వాళ్ళు అనుకుంటారు. ఏమనుకుంటారు? నువ్వు చెప్పేవాడు నీకంటే నేను మంచివాడిని అనుకున్నవాళ్ళు, నీకంటే నేను జ్ఞానవంతుడిని, నీకంటే నేను నీతిమంతుడిని అనుకున్న వాళ్ళే ఎదుటి వాళ్ళు మాట వింటారు. అర్థమైందా? బైబిల్లో మాట ఉంది, ఎవరైనా సరే దేవుని బిడ్డగా ఉండాలి అంటే, ఆయన ఇష్ట ప్రకారం నడుచుకోవాలంటే ఏం చేయాలంటే నీకంటే ఎదుటి వాళ్ళని ఘనమైన వారుగా ఎంచుకోవాలంట. ఎట్లా? నీకంటే ఎదుటి వాడిని ఘనమైన వాడుగా అంటే నువ్వు వాళ్ళని ఆనర్ చేయాలి, హెచ్చించాలి. వయసులో చిన్నైనా పర్లేదు. ఎప్పుడైనా చేసావు అట్లా? నేను నా పెద్దవాళ్ళని కాదు, నా చిన్నవాళ్ళని కూడా ఆనర్ చేయడానికి ఇష్టపడతాను. అది ఏం చూపిస్తుందంటే మనం నేర్చుకునే వారంగా దేవుని బిడ్డలు అని చెప్పడానికి అది చూపిస్తూ ఉంది. 1 కొరింథీ పత్రికలో 2:11 ఇప్పుడు మనం మంచివారంగా ఉండాలి అని తీర్మానం చేసుకున్నప్పుడు, ఇప్పుడు చదవాల్సిన పని టైం లేదు, మనం మంచివారంగా ఉండాలి అని తీర్మానం చేసుకుంటున్నప్పుడు ఒకరు అడ్డుపడతారు. ఎవరు? అపవాది అడ్డుపడతాడు. వాడి పని అది. ఏదంటే వీళ్ళు మంచి వాళ్ళుగా ఉండకూడదు, వీళ్ళు దేవునికి ఇష్టమైన వారుగా ఉండకూడదు అని చెప్పేసి సాతాను ఏం చేస్తాడంటే మనల్ని పాపంలోనికి లాక్కెళ్తానికి ఇష్టపడతా ఉంటాడు. పాపంలోనికి లాక్కెళ్ళి మనల్ని దేవునికి ఇష్టం లేని వారుగా చేయాలని ఇష్టపడతా ఉంటాడు. ఆయన సాతాను ఎట్లాంటి వాడు? అబద్ధికుడు, మోసగాడు, మనల్ని పాపంలో తీసుకెళ్లేవాడు, కుయుక్తులు పన్నేవాడు అని మనం ఎట్లాంటి ఎరిగిన వారంగా ఉండాలి. సాతాను తీసుకొచ్చేటువంటి ఆ యొక్క కుతంత్రాలను ఎరిగిన వారంగా ఉండి వాటి నుంచి పక్కకు వెళ్ళి దేవుని యొక్క వాక్యంలో మనం ఎదిగే వారంగా ఉండడానికి నేర్చుకున్న వారంగా ఉండాలి. కాబట్టి మంచి వారంగా ఉండకుండా ఉండటానికి సాతాను ప్రయత్నం చేస్తూ ఉన్న కొద్ది మనం ఏం చేయాలంట? సాతానుని ఎదిరించి దేవునికి లోబడే వారంగా మారాలి. ఎట్లా మారాలి? సాతాన్ని ఎప్పుడైతే ఎదిరిస్తారో మీరు అప్పుడు ఆటోమేటిక్గా దేవునికి లోబడతాం. ఇప్పుడు సాతాన్ని ఎదిరించాలి, దేవునికి లోబడాలి అంటే ఏం చేయాలి? మనం చేయాల్సింది మొట్టమొదట దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యాన్ని ఎంత ఎక్కువగా నువ్వు చదువుతావో అంత ఎక్కువగా మంచితనం చూపిస్తావు, దయ చూపిస్తావు, ప్రేమ చూపిస్తావు, లోబడతావు పెద్దలకి, దేవునికి, నీ యొక్క తల్లిదండ్రులకి. నువ్వు లోబడే తత్వం నీలో లేదు అంటే
నీకు నువ్వే చెప్పుకుంటున్నావు నేను మంచివాడిని కాదు, నేను యేసు ప్రభు బిడ్డను కాదు అని. నువ్వు వాక్యం చెప్తాడు పక్కన వాడితో మాట్లాడుతున్నావు అంటే నీకు నువ్వే చెప్పుకుంటున్నావు నాకు ఈ వాక్యం అంటే ఇష్టం లేదు అని. అంటున్నారు అట్లాంటి వాళ్ళు ఎవరన్నా? వాక్యం వినడానికి ఇష్టం లేదని నువ్వే చెప్పుకుంటున్నావు. కాబట్టి మంచివారుగా ఉండాలని తీర్మానం చేసుకున్నప్పుడు సాతానును ఎదిరించాలి. సాతాను ఎదిరించాలంటే దేవుని వాక్యం చదవాలి. ఎప్పుడు చదవాలి? ప్రతి దినము చదవాలి. భక్సింగ్ గారు పేరు విన్నారా? భక్సింగ్ గారి పేరు వినని వాళ్ళు ఎవరున్నారు? చేతులెత్తండి. పేరు వినని వాళ్ళు అందరు విన్నారా? మంచిదే. భక్సింగ్ గారంట ఆయన దగ్గరికి ఎవరైతే రక్షణ పొందిన వాళ్ళు ఆయన దగ్గరికి వస్తారో వాళ్ళని మొట్టమొదటిగా అడిగే ఒక ప్రశ్న ఉంది. ఏమడుగుతాడు? ఆర్ యు రీడ్ బైబుల్ టుడే? నువ్వు ఈరోజు బైబుల్ చదివావా? మీ అమ్మ నాన్న అడుగుతున్నారు, అట్లా అడుగుతున్నారా? మీ యొక్క సేవకులు పెద్దలు నీ చుట్టుపక్కల వాళ్ళు నిన్ను అడుగుతున్నారా? దేవుని ప్రేమను కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు నిన్ను అడుగుతున్నారు. అయితే నువ్వు చేస్తున్నావా ప్రకారంగా? ప్రతిరోజు బైబుల్ చదువుతున్నావా? ఎందుకు ఈ ప్రశ్న అడిగాడు భక్సింగ్ గారు అంటే, నువ్వు బైబుల్ ఈరోజు చదవకపోతే నాతో మాట్లాడు, వెళ్ళిపో. ఏమంటాడు? నువ్వు ఈరోజు బైబుల్ చదివితే నాతో మాట్లాడు. మనం ఎంతమంది బైబుల్ చదవకుండా చర్చికి వస్తున్నాం, బైబుల్ చదవకుండా ఆదివారం మందిరానికి వస్తున్నాం, బైబుల్ చదవకుండా స్కూల్కి వెళ్తున్నాం. ఉన్నారా లేదా? నేను బైబుల్ చదవకుండా స్కూల్కి వెళ్ళటం లేదు అనేవాళ్ళు ఉన్నారా? చేతులెత్తండి. చూడు, బైబుల్ చదవాలి, అప్పుడే మనకి ఏమొచ్చింది? జ్ఞానం వచ్చింది, దేవుని యొక్క భయం వచ్చింది మనలోకి. బైబుల్ చెప్తుంది దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలం. మనలో దేవుని భయం లేకపోతే జ్ఞానం రాదు, బైబుల్ చదవడానికి ఆసక్తి కూడా రాదు. మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే బైబుల్ ఎక్కువగా చదివినప్పుడు దేవుల్లో ఎక్కువగా ఉండగలుగుతాం. మంచి కార్యాలు చేయడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. నువ్వు ఉన్నటువంటి స్థలాల్లో నువ్వు నీ మంచితనాన్ని ఎలా చూపించాలి? నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు మీ తల్లిదండ్రులకి మాట వినేటువంటి బిడ్డగా ఉండాలి. ఈరోజు ఎంతమంది బిడ్డల తల్లిదండ్రులు అలా చెప్తున్నారు? మీరుగా చెప్పాల్సింది. ఎవరు చెప్పాలి? తల్లిదండ్రులు చెప్పాలి. ఎస్, మా అమ్మాయి బాగా మాటినెత్తి, చెప్పిన మాట పనంతా చేసింది. మా అబ్బాయి ఇంట్లో బయటికే వెళ్ళడు, చక్కగా బైబుల్ చదువుకుంటాడు, హోంవర్క్ చేసుకుంటాడు. ఇట్లా చెప్పగలిగే తల్లిదండ్రులు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? మన మందిరంలో ఉన్నారని మీరు అనుకుంటున్నారా? లేదు. అయ్యో మా అమ్మాయి మా మాట వింటలేదయ్యా, చర్చికి రమ్మంటే రావట్లేదయ్యా, మా అబ్బాయి అసలు మా చేయి దాటిపోయాడయ్యా. ఇట్లాంటి మాటలు ఎందుకు వస్తున్నాయి? మనము వాళ్ళ మాట వింటలా. నువ్వు ఇంట్లో మంచితనం చూపించాలంటే నీ తల్లిదండ్రుల మాట వినాలి, వాళ్ళకు లోబడాలి, వాళ్ళు చెప్పిన మాట ప్రకారంగా చెయ్యాలి. అట్లా చెప్పినప్పుడు ఫస్ట్ తల్లిదండ్రులకి సన్మానిస్తామని బైబిల్ చెప్తా ఉంది. మనం ఎంతగా మన తల్లిదండ్రులను సన్మానిస్తున్నాం? నువ్వు తల్లిదండ్రులను సన్మానించట్లేదు అంటే నేను క్రైస్తవులు కాదని ఒప్పుకున్నట్లే కదా. ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులను సన్మానించట్లేదు, వాళ్ళ మాట వింటలేదో వాళ్ళందరూ తీర్మానం చేసుకుంటారా లేదా? నేను ఈ రోజు నుంచి నా తల్లికి తండ్రికి లోబడి వారు చెప్పిన మాట ప్రకారంగా ఉంటాను. ఈ మాటలు వింటున్నప్పుడు ఎవరి హృదయంలో అయినా అయ్యో నేను ఎంతకాలం నా తల్లిదండ్రుల మాట వినలేదు, వాళ్ళని ఇబ్బంది పెట్టాను, నా మాటల ద్వారా వాళ్ళని బాధపరిచాను అనుకుంటున్న వాళ్ళు ఎవరు ఉన్నారా? నిజంగా వాళ్ళు దేవుని మాటలు వింటున్నారా? ఎవరు లేరంట. ఎవరు అంటున్నాడు. అట్లాంటి మనసు మీలోకి ఎప్పుడు వచ్చిందో అప్పుడే మీరు దేవుని బిడ్డలుగా మారటానికి తీర్మానం చేస్తున్నారని అర్థం. లాస్ట్ ఇయర్ VBS, ఈ సంవత్సరం మేము ఉండే కూడా చెన్నైలో VBS నడిచింది. అక్కడ అంతా లాస్ట్ ఇయర్ VBS ఏంటంటే తల్లిదండ్రులకి లోబడకపోవటం. దీని మీద మేము లెసన్స్ చెప్తా ఉన్నప్పుడు పిల్లలందరూ విని అంతా అయిపోయిన తర్వాత చివరి రోజుల్లో సాక్ష్యం చెప్పమంటారు కదా. ఈ VBSలో మీరు నేర్చుకున్నది ఏంటి చెప్పమంటే వరుసనే వచ్చి ఏం చెప్తున్నారు తెలుసు అందరూ? నేను మా ఇంట్లో మా అమ్మ నాన్న మాట వినను,
టీవీ చూస్తాను, సెల్ ఫోన్ చూస్తాను, ఒక్క పని కూడా చెయ్యను. నేను ఇప్పుడు తీర్మానం చేసుకుంటున్నాను, ఇక్కడ నుంచి నేను మా అమ్మ నాన్న మాట వింటా, టీవీ దగ్గరికి వెళ్ళను, సెల్ ఫోన్ దూరంగా పెడతానని ఇంత పిల్లలు చెబుతున్నారు. చిన్న చిన్న పిల్లలు డెసిషన్ తీసుకున్నారు. ఫస్ట్ మనము డెసిషన్ తీసుకోవాలి. మనం తీర్మానం చేసుకోకపోతే దేవుడు మనకు సహాయం చేస్తాడా? ఎవరైతే తీర్మానం చేసుకుంటారో వారికే దేవుడు సహాయం చేస్తాడు. ఆ విధంగా ప్రభు బిడ్డల మధ్య కూడా మనం ఆ విధంగా మంచితనం చూపించాలి. ఎవరైనా ఎల్డర్స్ పెద్దవాళ్ళు ఉంటారు, నీకంటే పెద్దవాళ్ళు, వాళ్ళు నీకు పని చెప్తున్నాడు, ఏం చేయాలా? నువ్వు వాళ్ళ మాట వినడం ద్వారా నీ మంచితనం చూపించుకోవాలి. ఈ అబ్బాయి చాలా మంచివాడు, నేను చెప్తే వింటాడు అని అనిపించుకోవాలా. అంతేగాని ముందుగానే వీడు చెప్పినా వేస్ట్, ఇన్ని బాగానేలే, అట్లాంటి లిస్టులో నువ్వు ఉన్నావా? అది ఒక బిరుదు కాదు, గొప్పతనం కాదు. అట్లాంటి బిరుదులు కావాలనుకుంటే ఇంత కష్టపడి ఇన్ని గంటలు ఇక్కడ కూర్చోవడం కూడా వృధానే. మనము దేవుని బిడ్డలు అంటే ప్రత్యేకమైన వారు, సపరేటెడ్ ఫ్రమ్ వరల్డ్, ఈ యొక్క లోకం నుంచి ప్రత్యేకించబడిన వారు. నువ్వు ఎప్పుడైతే పాపాలు ఒప్పుకుంటావో అప్పుడు నువ్వు ప్రత్యేకమైన దానివి, దేవుని దృష్టిలో ప్రశస్తమైన వ్యక్తివి. అట్లా జీవించాలని తీర్మానం చేసుకున్నప్పుడు నీకే తెలిసిద్ది, అది నేను ఈ లోకానికి సంబంధించిన వ్యక్తిని కాదు. ఈ తీర్మానం ఎప్పుడు చేసుకుంటావో అప్పుడు ఆటోమేటిక్గా నీలో దేవుని యొక్క లక్షణాలు వస్తూ ఉంటాయి. దేవుడు చెప్పినట్టుగా చేయాలని నువ్వు ఇష్టపడతా ఉంటావు. ఒక పక్క వాక్యం వింటూనే, చర్చికి వస్తూనే ఆయన చెప్పినట్టుగా చేయకుండా నీ ఇష్టానుసారంగా వెళ్తున్నావు అంటే నామకార్థంగా వస్తున్నావు. ఏదో పెద్దలు ఒత్తిడి చేస్తే వచ్చాం, అన్నవాళ్ళు వచ్చి మా ఊర్లో ప్రార్థన చేశారు కాబట్టి మేము భోజనం పెడుతున్నారని చెప్పి, ఇక్కడ టీ ఇస్తారని చెప్పేసి, కొంత సమయం మా ఫ్రెండ్స్తో గడపొచ్చు అని చెప్పి వచ్చామనుకుంటే మాత్రం మనల్ని మనమే మోసపుచ్చుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ VBSలో మనం తీసుకోవాల్సిన తీర్మానం, నాలో దయ లేదు, నాలో మంచితనం లేదు, కాబట్టి నేను ప్రతి ఒక్కరి ఎడల దయ చూపించాలని తీర్మానం చేసుకుంటున్నాను, ప్రతి ఒక్కరి ఎడల మంచితనం చూపించాలని తీర్మానం చేసుకుంటున్నాను అనుకోవాలి. మీరు స్కూల్కి వెళ్తారుగా, కాలేజీకి వెళ్తారుగా, మీ ఫ్రెండ్స్ని చాలా మంది చూస్తుంటారు. లోకస్తులు ఎలా ఉంటారు? నోరు తెరిస్తే బూతులు. ఆ బూతులు మాట్లాడే వాళ్ళ దగ్గర మీరు కూర్చోవద్దు. ఏంటి? వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోవాలి. అంతేకాకుండా వాళ్ళతో కలిసి మీరు కూడా ఆ మాటలో బ్యాడ్ థింగ్స్, మన నోట్లోంచి చెడ్డ మాటలు రాకూడదు. మళ్ళీ ఇంకా చాలా మంది ఈ రోజుల్లో స్టూడెంట్స్ ఎలా ఉన్నారంటే, క్లబ్బులకు వెళ్ళేవాళ్ళు, సినిమాలకు వెళ్ళేవాళ్ళు, జల్సాలు చేయడానికి వెళ్ళేవాళ్ళు, బ్యాడ్ హ్యాబిటేషన్కి అలవాటు పడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరిలాగా మీరు ఉంటారా? ఉడిదట్లయితే మనం దేవుని బిడ్డలంగా ఉండలేం. అలాంటప్పుడు మనకు ఈ యొక్క VBSఏ వ్యర్థం. ఇక్కడ మనం విన్న దాన్ని మనం పాటించినప్పుడే, స్కూల్లో నీతో పాటు ఉన్నటువంటి నీ యొక్క స్నేహితులు చెప్తారు, ఏంట్రా నీలో ఈ మార్పు, ఏమనాలి? నీలో ఇంత మార్పు వచ్చింది, దసరా సెలవులకు ముందు ఒక రాగా ఉన్నావు, దసరా సెలవుల తర్వాత ఇంకో రాగా ఉన్నావు అనిపించుకోవాలి. ఇలాగ నేను అనిపించుకుంటాను అన్నవాళ్ళు ఎవరంటే చెప్తాను. చూడండి, పెద్ద అన్నవారు ఎత్తారు, మీరు ఎత్తట్లేదు. అనిపించుకోవడం లేదు మీకు. ప్రభు యొక్క దృష్టిలో మనం మంచి వరంగా అనిపించుకోవాలి. ఈ మంచితనము ఏం చేసిందంటే మనల్ని ఎక్కడ తీసుకెళ్ళిద్ది? పరలోకానికి తీసుకెళ్ళిద్ది. ఇప్పుడు మంచితనం అంటే ఏంటి? నువ్వు పక్కన వాళ్ళకి డబ్బులు ఇవ్వడం మంచితనమా? వాళ్ళకి అన్నదానం పెడతాం మంచితనమా? పుణ్య స్నానాలు చేయడం మంచితనమా? మరి దేశ విదేశాలు తిరిగి రావటం, వీటన్నిటి కొరకు చేస్తూ ఉంటారు. మంచితనము, దేవుని చేరుకోవాలి, స్వర్గం చేరుకోవాలని ఇవన్నీ చేస్తూ ఉంటారు. వీటి ద్వారా నువ్వు మంచివాడు అవ్వు, నీకు మంచితనం రాదు. ఏం చేయాలి? నువ్వు మంచితనం చేయాలి అంటే ప్రభు దగ్గరికి రావాలి. దేవుని దగ్గరికి వచ్చి, ప్రభు నీ ఒక్కడే మంచివాడివి, నువ్వు ఒక్కడవే నీతిమంతుడు, నువ్వు ఒక్కడే పరిశుద్ధుడివి, నువ్వు చూపించిన మంచితనాన్ని అందరూ చూపించాలి, నాకు సహాయం చేయమని మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. మన యొక్క జీవితంలో ఇలాగ మనం తీర్మానం చేసినప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తామంటే, ఏం చేయాలంటే
ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలి. నీ ఫస్ట్ ప్రయారిటీ దేవుడికి ఇవ్వాలి. ఇది ఇవ్వటం నువ్వు నేర్చుకున్నావంటే ఆటోమేటిక్గా నీ జీవితంలో అనేకమైన మార్పులు వచ్చేస్తాయి. ఆత్మీయంగా ఎదుగుతావు, దేవుని బిడ్డగా ఉండగలుగుతావు. నువ్వు దేవునికి మొట్టమొదటి స్థానం ఇవ్వటం అంటే నీ చదువు కంటే, నీ సెల్ ఫోన్ కంటే, నీ ఇంటిలో పనుల కంటే, నీ తల్లిదండ్రుల కంటే కూడా ఎవరికి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలి? దేవునికి. ఉదయాన్నే లేచిన తర్వాత బైబిల్ చదవాలి, ఆ తర్వాత నీ పనులు చేసుకోవాలి. చివరికి నిద్రపోయేటప్పుడు కూడా బైబిల్ చదవాలి. ఈ బైబిల్ చదవటం అనేది ఏంటంటే దేవునితో మాట్లాడటం, దేవునితో దగ్గర సంబంధం కలిగి ఉంటాం, దేవుని దగ్గర ఉండటం అని అర్థం. నువ్వు దేవునికి దూరంగా ఉండాలన్నప్పుడు బైబిల్ చదవాలి. కాబట్టి మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలి. మనము దయ చూపించే వారంగా, మంచితనం చూపించే వారంగా ఉండాలంటే ఏం చేయాలంట? సువార్త పరిచయం చేయాలి. ఏం చేయాలి చెప్పండి? సువార్త పరిచయం చేయాలి. చాలా మంది దేవుని ఎరగని ప్రజలు ఉన్నారు, అవునా కదా? మనం VBS అని చెప్తే ఇక్కడికి ఒక 500 మంది వచ్చారు, కానీ రాని పిల్లలు ఎంతమంది ఉన్నారు? చుట్టుపక్కల గ్రామాల్లో కొన్ని వేల మంది ఉన్నారు. వారి ఎడల మనకు దయ ఉందా? కొంచెమన్నా వారి ఎడల మన దయ ఉంటే ఏం చేయాలంటే వారి కొరకు ప్రార్థన చేయాలి. వారికి సువార్త పత్రికలు అందిస్తారు. సువార్త పత్రికలు అందించడం అంటే దేవుని యొక్క దయను చూపిస్తున్నాం వాళ్ళకి. ఆ మాటలు వాళ్ళు చదువుకోవడం ద్వారా వారు రక్షణ పొందుతారు. తద్వారా వాళ్ళకి మనం మేలు చేసిన వాళ్ళు అవుతాం. ఏమవుతాం? దేవుని పని చేయటం అంటే, దేవునికి సహాయం చేయడం అంటే ప్రజలకు మేలు చేయటం, పాపులను రక్షణలోకి తీసుకురావటం. కొన్ని సందర్భాల్లో ఎట్లా ఉంటుందంటే మీ క్లాసుల్లో కానీ, మరి మీ కాలేజీల్లో కానీ కొంతమంది అవసరతలో ఉంటారు. డబ్బులు లేనప్పుడు మీ దగ్గర ఉంటాయి, అప్పుడు మీ దగ్గర ఉండి కూడా మీ పక్క వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం వచ్చినప్పుడు మీరు ఏం చేయాలా? లేవు అని చెప్పకుండా ఇవ్వగలిగేటువంటి స్థితిలోకి రావాలి. దయ చూపించడం, మంచితనం చూపించడం అంటారు. నువ్వు ఎప్పుడైతే నీ ఫ్రెండ్కి అవసరంలో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు 10 రూపాయలు 100 రూపాయలు ఇచ్చావంటే ఆటోమేటిక్గా ఆయన దృష్టిలో నువ్వైపోతావు గుడ్ పర్సన్. అరే ఇది చాలా మంచివాడే. అడిగినప్పుడు ఇచ్చేదానికంటే కూడా అడగనప్పుడు ఇవ్వడం ఇంకా మంచితనం చూపిస్తా ఉంది. నువ్వు అట్లా ఇవ్వటం ద్వారా ఏం చూపిస్తున్నావు? నువ్వు మంచివాడని చూపిస్తున్నావు. తద్వారా నిన్ను వెంబడిస్తాడు. తర్వాత ఏం చేస్తాడు? నిన్ను ఫాలో అవుతాడు. నువ్వు ఈ మంచితనాన్ని ఎట్లా కలిగి ఉన్నావు, ఆ తర్వాత నువ్వు దేవుని మాటలు చెప్పడానికి అవకాశం వచ్చింది. కాబట్టి మనం ఇతరులకు సువార్త పత్రికలు ఇచ్చే వరంగా ఉండాలి, సహాయం చేసే వరంగా ఉండాలి, బ్యాడ్ స్థలాలకు వెళ్లకుండా దేవునికి మొట్టమొదటి స్థానం ఇచ్చే వరంగా ఉండాలి. యేసు ప్రభు మన కోసం ఏమి ఇచ్చాడు ఆయన చూసి మనం ముగించుకుంటాం. యేసు ప్రభు మనకు ఏమి ఇచ్చాడు? యోహాను సువార్త 10:11 ప్రకారంగా ఆయన గొర్రెల కాపరిగా ఉండి గొర్రెల కొరకు తన ప్రాణాలు అర్పించాడు. ఆయన ఏమిచ్చాడు? గొర్రెల కొరకు ప్రాణం అర్పించాడు. మనమే యేసు ప్రభువుకు నిజమైనటువంటి ఇష్టమైన గొర్రెలు. మన కొరకు ఆయన ఏం చేశాడంట? ప్రాణం పెట్టాడు. కాబట్టి మనం ఆయనను వెంబడించే వారంగా ఉండాలి. మరొక మాట చూసినప్పుడు పేతురు రాసిన మాట పత్రిక 2:24లో ఆయన శరీరంలో మన పాపాలని శిలువపై మోసుకుంటూ వెళ్ళాడు. ఆయన శరీరంలో మన పాపాలను మోసుకుంటూ వెళ్ళాడు. కాబట్టి ఆయన మన కొరకు తన ప్రాణం పెడతామే కాకుండా తన శరీరాన్ని అప్పగించాడు. ఎవరైనా చేయగలుగుతారా పని ఈ రోజుల్లో? ఎప్పుడైనా చేయగలుగుతారా? కావాలంటే డబ్బులు ఇవ్వగలుగుతాము, మన బండి ఇవ్వగలుగుతాము, బంగారం ఇవ్వగలుగుతాం, కానీ మన ప్రాణాలు అయితే అది అల్టిమేట్గా ఎక్స్ట్రీమ్ చివరిది. దీన్ని దాటి ఇంకా హెల్ప్ చేయగలిగింది ఏమీ లేదు. అంటే అదేంటంటే మన ప్రాణం. యేసు ప్రభు నీ కొరకు నా కొరకు సిలువలో ప్రాణం ఇచ్చేంతగా ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు యేసు ప్రభు అంటే, ఎవరైనా మీ ఫ్రెండ్స్ స్కూల్లో అడుగుతారేమో, మా యేసు ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను ప్రేమ కలిగిన దాన్నగా ఉన్నాను అని నువ్వు చెప్పగలగాలి. ఏంటి ప్రేమ? ఎట్లా ప్రేమిస్తున్నాడు అడిగినప్పుడు ఏం చెప్పాలి? నువ్వు నా కోసం ప్రాణం పెట్టాడు, నీ కోసం కూడా ప్రాణం పెట్టాడు. అవునా? నా కోసం ప్రాణం పెట్టాడా? అవును. లోకంలో అందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు.
కనుకనే ఈరోజు మనకు పాప క్షమాపణ రక్షణ దొరికింది, మనం చెప్పగలిగే వారం ఉండాలి. కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 8:9 చూస్తే, 2 కొరింథీ పత్రిక 8:9 యేసు ప్రభు ఎట్లాంటి వాడంటే ధనవంతుడు. ఎట్లాంటి వాడు? ధనవంతుడు. అయినా కూడా ఆయన దరిద్రుడిగా అవ్వాలని మనల్ని ధనవంతులుగా చేయాలని ఆయన ఏం చేశాడు? మన కొరకు దరిద్రుడు అయిపోయాడు. ఏమిచ్చాడు మన కోసం అంటే దరిద్రుడిగా అయిపోయి తన దేహాన్ని అర్పించేసాడు, తన ధనాన్ని మనకు ఇచ్చేసాడు. ఇది ఇవ్వలేదు అని చెప్పడానికి లేదు. ఆయన ప్రాణం ఇచ్చాడు, శరీరం ఇచ్చాడు, ధనం కూడా ఇచ్చేసాడు. ఈరోజు మనం ఐశ్వర్యవంతులం అని చెప్పుకోగలుగుతున్నాం అంటే యేసు ప్రభువుని బట్టి. ఐశ్వర్యవంతుడు అంటే ధనవంతుడు అని కాదు, ఆత్మీయ ఐశ్వర్యత. ఈ ఆత్మీయ ఐశ్వర్యంలో మనం ఎదగాలంటే యేసు ప్రభువుకు లోబడాలి. ఒకప్పుడు మనం ఆత్మీయంగా లేని వారంగా, పాపంలో జీవించిన వారంగా, దరిద్రులుగా ఉన్నప్పుడు మనల్ని ప్రేమించే దేవుడు మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడు అయిపోయాడు. చివరి మాట గల్తీయులు రాసిన పత్రిక 2:20 యేసు ప్రభువు నీ కొరకు నా కొరకు సిలువలో తన్ను తాను అర్పించుకున్నాడు, బలి అర్పణ చేసుకున్నాడు. ఆయన బలియాగం అయిపోయాడు. మన పాపాలు తీసివేయడానికి వరకు గొర్రెల యొక్క, మేకల యొక్క, ఎడ్ల యొక్క రక్తం చిందించేవారు ఇదివరకు. పాత నిబంధన గ్రంథంలో చూస్తుంటే అది ఆ రోజు వరకే పాప క్షమాపణ. తర్వాత మళ్ళా పాపం చేస్తే మళ్ళా అర్పించాల్సి ఉంది. అయితే యేసు ప్రభు పరిశుద్ధమైనటువంటి రక్తం కలిగిన వాడుగా, నీతిమంతుడిగా ఈ లోకానికి వచ్చి ఒక్కసారే మన కొరకు శిలువలో తన్ను తాను అర్పించుకున్నాడు. అర్పించుకోవడం అంటే బలి అర్పణ. తను త్యాగం చేశాడు అనమాట. నిన్ను నన్ను ప్రభుతో పాటు జీవించాలని ఇష్టపడి ఆయన తను తాను త్యాగం చేసుకున్నాడు. ఈరోజు యేసు ప్రభు కోసం మనం ఏం చేస్తున్నాం? యేసు ప్రభు నీ కోసం ఎంత చేశాడు, నువ్వేం చేస్తున్నావు ఆయన కోసం? కనీసం ఒక్క వాక్యం చెబుతున్నావా ఎవరికైనా? నీ ఫ్రెండ్స్కి ఒక్క మాట చెప్తున్నావా దేవుని గురించిన మాట? నీ వరకు నువ్వు నేర్చుకొని దాన్ని చదువుకొని స్వార్థపరుడుగా ఉంటున్నావా? ఒక్క వ్యక్తినైనా నీకు తెలిసిన వ్యక్తిని మందిరానికి నడిపించావా? నడిపించకపోతే దేవుని బిడ్డవుగా నువ్వు ఉండలేవు. దేవుడు కోరుకుంటాడు అదే, నేను వెళ్ళిపోతున్నాను, మీరు నా పని చెయ్యండి, నాకు వలె దయగలిగి ఉండండి, దయగల మాటలు చెప్పండి, మంచి కార్యాలు చేయండి. మంచి కార్యాలు డబ్బులు ఇవ్వడం ద్వారా రాదు, కానీ దేవుని గురించిన మాటలు చెప్పడం ద్వారా. సువార్త పత్రిక ఇవ్వండి. ఒకరోజు నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు 99లో మార్కాపురంలో చదువుకున్నాను. గుంటూరులో ట్రైన్ ఎక్కి కూర్చున్నప్పుడు నా కిటికీలో గుండా ఒక అంకుల్ వచ్చి సువార్త పత్రిక ఇచ్చాడు. సువార్త పత్రిక ఇస్తే దాన్ని చూస్తే దాని మీద నీ పాపాలు క్షమించేది ఎవరు, నీ జీవన మార్గం ఏంటి, పరలోకం ఎలాంటి, ఇవన్నీ ఉంటాయి కదా. దీంట్లో ఏముందో తెలుసా? హెడ్డింగ్ నీకొక లేఖ. ఏంటి హెడ్డింగ్? నీకొక లేఖ. అరే నా కొరకు ఒక లేఖ ఏంటిది అని నేను చదువుకున్నాను. అది చదువుతున్నప్పుడు నా కళ్ళలో నీళ్ళు వచ్చేసి, అరే యేసు ప్రభు నా కొరకు ఇంత చేసాడా, నీకే ఆయన నా ఎట్లా అనిపిస్తుంది తెలుసా? ఆ రోజు ఆ వ్యక్తి కిటికీలో వచ్చి నాకు ఇస్తుంటే నా కొరకే ఈ అంకుల్ని దేవుడు పంపించాడు, ఈ ఉత్తరం నా చేతికి రావాలని ఆయన ఇష్టపడ్డాడు. దేవుడికి నా ఎడల ఎంత ప్రేమ ఉంది. ఆ యొక్క మాట, ఆ యొక్క పత్రిక నన్ను ఎంతగా ఆకర్షించిందంటే ఇప్పటి వరకు కూడా నేను దాచిపెట్టుకోవడానికి ఉపయోగపడింది. మనం ఎంతో ప్రేమిస్తున్నామో తెలుస్తుంది. అది దేవుని వాక్యం మనం ఎంతగా ప్రేమిస్తున్నాం అని తెలియాలంటే ఏం చేయాలంట? దాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాం దాంతో ఉంచుకున్న దాన్ని. నీ కొరకు ఒక లేఖ 20 సంవత్సరాల క్రితం నా చేతికి వచ్చిన లేఖ నా జీవితాన్ని మార్చేసింది. యేసు ప్రభు నా పాపాల కొరకే శిలువలో మరణించాడు. నరకము నీ పాపం కొరకు సిద్ధంగా ఉంది. నువ్వు ఈరోజు చనిపోతే నరకానికి వెళ్ళిపోతావు. నువ్వు నరకానికి వెళ్తావు, ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి నీ కొరకు ఆయన శిలువలో మరణించాడు. నువ్వు ఆయన్ని అంగీకరించవా? ఆయన బిడ్డగా ఉండవా? ఈ రోజే నీకు చివరి రోజు అవ్వచ్చు, రేపు ఏం జరిగిందో తెలియదు, నువ్వు రక్షణ తీర్మానం చేసుకోవా అని చెప్పేసి ఆ మాటలు రాస్తున్నప్పుడు నేను చాలా దుఃఖపడి చాలా సంతోషించాను, చాలా ఆనందించాను ఆ మాటలను బట్టి. దేవుని యొక్క వాక్యం ద్వారా నేను మరి పశ్చాత్తాపడి రక్షణ పొందుకున్నాను. ఈరోజు
ఇది చేయటం ద్వారా ఏమవుతుంది? మరి మంచితనం చూపిస్తాం. ఒక వ్యక్తి నాకు మంచితనం చూపిస్తే నేనేం చేశాను? రక్షణలోకి వచ్చేసాను. రక్షణలోకి వచ్చి దేవుని బిడ్డగా మారి దేవుని యొక్క దయ వల్ల ఈరోజు కొంతమందికి దేవుని మాటలు చెప్పగలుగుతున్నాను. ఇది ఎవరికి మేలు? నాకు మేలు. ఇది దేవుని పని చేయటం ద్వారా దేవునికి మహిమ. ఎవరికి చెప్పండి? దేవునికి మహిమ. కాబట్టి నీ ద్వారా కూడా దేవుడు ఈ మహిమను చూడాలనుకుంటున్నాడు. నీ ద్వారా అనేక మందికి ఈ యొక్క మంచితనాన్ని చూపించాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ మంచితనం, దయాలత్వాన్ని మనం దాటి వెళ్ళిపోయినట్లయితే ఆ యొక్క ద్రాక్ష వల్ల మనం వెలిచి ఉండలేమో. అప్పుడు మనం తీసివేయబడతాం, దాంట్లోంచి నరికి వేయబడతాం. దేవుని దూరం అయ్యే కొలది మనకి ఎలా ఉంటుందంట? మనలో ఫలింపు ఉండదు. నరకంలో పడేస్తారు. ఎక్కడ పడేస్తారు? తీసివేసిన కొమ్మను ఎక్కడ పడేస్తున్నారు? నరకంలో పడేస్తున్నారు. కాబట్టి నరకానికి వెళ్లకుండా, పాతాళానికి వెళ్లకుండా దేవుని బిడ్డగా జీవించి దయ చూపించాలంటే మనం తీర్మానం చేసుకోవాలి. ఈరోజు ఏంటంటే ఈ VBSలో నేను నేర్చుకున్నటువంటి దయాలత్వము, మంచితనం అనేటువంటి ఆత్మీయ ఫలం నా జీవితాన్ని మార్చేసింది అని రాబోయే రోజుల్లో మీరు అనేక మంది ముందు సాక్ష్యం చెప్పేవారుగా ఉండాలని నేను కోరుకుంటూ ఈ యొక్క వాక్యం ముగిస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాం. అందరూ మోకరించండి. మా ప్రియమైన పరలోకమందున్న పరిశుద్ధ తండ్రి, మా ఇంట్లో ప్రేమను కనపరుచుకున్న దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన దేవుడు, దయగల దేవుడువు, మంచితనాన్ని చూపించిన దేవుడు. తండ్రి, నిన్ను ఎలాగ ప్రేమించినో నీవు మమ్మల్ని అలాగ ప్రేమించిన దేవుడువు. నా ప్రేమ యందు నిలిచి ఉండు అని చెప్పినారు ప్రభా. నీ ఆజ్ఞలు గైకొని నీ ప్రేమ యందు నిలిచి మేము ఫలించే వరంగా ఉండడానికి సహాయం చేయండి. ఇతరులకు, మా ఇంటి వారికి, పాఠశాలలో, మేము పనిచేసే స్థలాలలో గురువులకు, వృద్ధులకు సహాయం చేసి దయ చూపించేటువంటి వారంగా మేము ఉండటానికి మాకు సహాయం చేయి. నీ సహాయాన్ని కోరుకుంటున్నాం ప్రభా. వాక్యం చదివే విషయంలో, సువార్త ప్రకటించే విషయంలో అందరి ఎడల శ్రద్ధ చూపించడానికి కూడా సహాయం చేయమని వేడుకుంటూ, ఈ యొక్క మాటల ద్వారా విన్నటువంటి ప్రతి యొక్క యవ్వనస్తుడు, యవ్వనురాలి హృదయంలో కార్యం చేస్తామని నమ్ముచు మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.